ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్లో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖల్ని మారుస్తూ హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. దశల వారీగా సిటీలోని చెరువుల్ని పునరుద్ధరిస్తున్న హైడ్రా ఫస్ట్ ఫేజ్లో 6 చెరువుల్ని సుందరీకరిస్తోంది. ఇప్పుడు 2 చెరువులు సందర్శకులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు సిద్ధం కాగా ఇక మరికొద్ది రోజుల్లోనే మరో 3 ముస్తాబు కాబోతున్నాయి. ఇప్పటికే అంబర్పేట బతుకమ్మ కుంటని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు మరో 2 చెరువులకు జీవం పోసింది. పాత బస్తీలోని బమ్రుఖ్ నుద్దేల చెరువుని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు కూడా రేపటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది. కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో ప్రజలకు కాసింత ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో భాగంగానే ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల కబ్జాలకు హైడ్రాతో చెక్ పెట్టిస్తూ వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. ప్రత్యేకించి చెరువులు, పార్కులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ లోని అంబర్పేటలో బతుకమ్మ కుంటకు జీవం పోసి సుందరీకరణ చేసింది. దీని తర్వాత వరుసగా పలు చెరువులను కబ్జా చెర నుంచి విడిపించి బ్యూటిఫికేషన్ పనులు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రధానంగా పాత బస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బమ్రుఖ్ నుద్దౌలా చెరువుకు ప్రాణం పోసింది. పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయిన ఈ చెరువును తవ్వితీసి చారిత్రక వైభవాన్ని చాటింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న బమ్రుఖ్ నుద్దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న బమ్రుఖ్ నుద్దౌలా చెరువు ప్రత్యేకతలను ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ జా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ రుక్న్ ఉద్దౌలా ఈ సరస్సును అభివృద్ధి చేశారు. మీరాలం చెరువుకు ఎగువన సుమారు 104 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు కరకట్ట మునిగేలా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపి ఆనవాళ్లే లేకుండా చేశారు. అయితే హైడ్రా రంగంలోకి దిగి చెరువు విస్తీర్ణం కేవలం 4.5 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్టుగా గుర్తించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. కబ్జాలను తొలగించి సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. 19 కోట్ల రూపాయల వ్యయంతో చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. చెరువుకు 3 వైపులా ఎంట్రన్స్ తో పాటు వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ప్రశాంతంగా సేద తీరేందుకు బల్లలను ఏర్పాటు చేసింది. ఇక పాత బస్తీలోని బమ్రుఖ్ నుద్దౌలా చెరువు అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకుని సుందరీకరించినట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇమీడియట్ గా దీన్ని వన్ ఆఫ్ ద ప్రయారిటీ కింద టేకప్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ 2024లో చేసిన మొట్టమొదటి ఆపరేషన్స్ లో బమ్రుఖ్ దౌలా ఆపరేషన్ ఒకటి అనమాట. దీన్ని కూడా ఒక అద్భుతమైన, అంటే మీరు చూసారు బతుకమ్మ కుంట మనం ఎలా అయితే చేసామో దానికన్నా చాలా మెరుగ్గా ఓల్డ్ సిటీ వాసులకి కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి, ఈ చెరువు కూడా దోహదపడుతుంది, ఈ చెరువు కూడా దానికి సహకరిస్తుందనే దాంతో మేము అక్కడ ఆ చెరువును అంత ప్రెస్టీజియస్ తీసుకోవటం. హైడ్రా అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువు. దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించబోతున్నారు. సుమారు 30 ఎకరాల్లోని నల్ల చెరువు సైతం కబ్జాకోరల్లో చిక్కుకుపోయింది. దీంతో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అటాక్ చేసి నల్ల చెరువు విస్తీర్ణం లెక్కలు తీసింది. డ్రోన్ సర్వే, శాటిలైట్ మ్యాప్, సర్వే నివేదికల ఆధారంగా అక్రమ నిర్మాణాల గుట్టురట్టు చేసింది. ఆక్రమణలు తొలగించి నల్ల చెరువులో అన్యక్రాంతమై సుమారు 16 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టింది. అతి కొద్ది కాలంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా సుమారు 20 కోట్ల రూపాయలతో హైడ్రా తీర్చిదిద్దింది. ఆహ్లాదంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను వరద ముంచెత్తకుండా నీరంతా చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. గుంతలోని అవుట్లెట్లను ఆధునీకరించి మురికి నీళ్లు చెరువులో కలవకుండా చర్యలు తీసుకుంది. సందర్శకులకు అవసరమైన వివిధ రకాల ఏర్పాట్లు చేసింది. అక్కడున్న పబ్లిక్ ఒక లంగ్ స్పేస్ క్రియేట్ చేశాం అనమాట. అక్కడున్న పబ్లిక్ ఎక్కడైనా ఒక పార్క్ పోవాలంటే కేబీఆర్ పార్క్ 1 అవర్ జర్నీ చేసుకుంటూ పోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఆ ఫెసిలిటీ ఇక్కడ ఇచ్చాం. కూకట్పల్లి నల్ల చెరువు ఏంటంటే దానికి ఇంత హిస్టరీ లేకున్నా కానీ అదొక మ్యాన్ మేడ్ లేకే. అది కూడా చుట్టూ ఒక 2.5 కిలోమీటర్స్ వాక్వే ఇచ్చాం. అక్కడ అడిషనల్గా సైకిల్ ట్రాక్ ఇచ్చాం. అక్కడ సైకిల్ ట్రాక్ ఇచ్చి చాలా మంచి బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి, తర్వాత పికిల్ బాల్ కోర్ట్ ఒకటి, పిల్లలు మనకు ఇళ్లలో నుంచి ప్లే టైంలో వచ్చి బయటకు వచ్చి ఆడుకునే విధంగా ఆ విధమైన ఏర్పాట్లు చేసాం. అక్కడ కంటి తడుపు చర్యలు కాకుండా శాశ్వతంగా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇచ్చేలా హైదరాబాద్ సిటీలోని చెరువులను డెవలప్మెంట్ చేస్తున్నట్టుగా హైడ్రా స్పష్టం చేస్తోంది. మొత్తంగా హైదరాబాద్ లో హైడ్రా ఫస్ట్ ఫేజ్ లో అభివృద్ధి చేసిన మరో 2 చెరువులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మరో 4 త్వరలోనే ప్రారంభం కానున్నాయి.